దేవుని స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు సార్వత్రిక సంఘానికి, తెలుగు ప్రజలందరూ కూడా ప్రభు పేరిట శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మారిన మాంత్రికుడైనటువంటి పాస్టర్ బర్నబాస్ గారి యొక్క సాక్ష్యాన్ని మేమందరము, మా సంఘము మేము విని ఎంతగానో ఆశీర్వదించబడ్డాం. మీరు కూడా ఈ సాక్ష్యాన్ని విని ఆశీర్వదించబడతారని నేను నమ్ముతున్నాను. ఈరోజు సంఘాలలో అనేక నామకార్థ క్రైస్తవులు, సత్యం తెలియనటువంటి క్రైస్తవులు ఇంకా మాంత్రికుల దగ్గరికి వెళ్తూనే ఉన్నారు. తాయెత్తులు, ఆ మంత్ర విద్య కార్యాల మీద నమ్మకం కలిగి ఉన్నారు. అటు వారందరూ కూడా ఈ సాక్ష్యం ద్వారా విడుదల పొందుతారని నేను విశ్వసిస్తున్నాను. ఈ మాంత్రిక కార్యాల నుండి, మూఢనమ్మకాల నుండి క్రైస్తవ్యము బయటికి రావాలి. ప్రభు వైపు చూసి ఈ లోకంలో వాక్యానుసారమైన జీవితాన్ని కట్టుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు, మా బావగారైనటువంటి జీవన్ సందేశ్ గారికి ప్రత్యేకమైన వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను. అట్లాగే స్థానిక పాస్టర్ గారు అయినటువంటి దైవజనులు బ్రదర్ ఎన్ ఆనంద్ గారికి ప్రత్యేకమైన వందనాలు, వారి కుటుంబ సభ్యులకు. రేపటి దినమున రానయ్యున్న దైవ సేవకులు పాల్కోటయ్య గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఆయా ప్రాంతాల నుంచి మన మధ్యకు వచ్చేసినటువంటి గౌరవనీయులైన దైవజనులందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన వారు మీకు అందరికీ వందనాలు, ఆర్కెస్ట్రా వారికి ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. మంచి ప్రియులారా, చిన్న వాక్యం చదువుకొని సాక్ష్యంలోకి వెళ్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట. నేను ఎక్కువ వాక్యం జోలికి పోను, ఎందుకంటే సాక్ష్యానికి టైం చాలు. ఆదియందు వాక్యం ఉండేను అన్న సెలవిచ్చిన రీతిగా వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు కొందరు ఏలియా అనియు కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు ప్రార్థన చేసుకుందాం. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు దేవ, నీ బంగారు పాదములకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నాయన నీ పక్షాన్ని నేను నిలబడి ఉండగా నీ మహిమ కొరకు నన్ను వాడుకొని
ఈ కూడికి నాయన విచ్చేసినటువంటి దైవజనులను బట్టి, విశ్వాసులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, వారి వారి కుటుంబాలను, వాళ్ళ యొక్క సంఘాలను, వాళ్ళ సహవాసాలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన ద్వారా పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఎవరికి కూడా ఇంకా మాట్లాడకూడదు, జాగ్రత్తగా వినాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చదివినటువంటి ఈ భాగంలో యేసుక్రీస్తుని గురించి ప్రస్తావించబడింది. అదేంటయ్యా అంటే, ఆ దినాల్లో యేసుక్రీస్తు నన్ను గురించి జనం ఏమనుకుంటున్నారు అని అడిగాడు. అడిగినప్పుడు కొందరు అనుకుంటున్నారంట, యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చు యోహానని. కొందరు అనుకుంటున్నారంట ఇర్మియా అని. కొందరు అనుకుంటున్నారంట ప్రవక్తల్లో ఒకడు లేచాడని. మీరు వింటున్నారా, వింటలేదా? మరి చెప్పరేంటి సమాధానం? ఇప్పుడు చదివింది మీ ఎవరి కోసం? నా కోసమా? మీకోసమే కదండి. హల్లెలూయా. మన దగ్గర అట్టుంటే కుదరదు. నేను దిగేళ్ళే వరకు జాగ్రత్తగా ఉండాలా. భూతైతం చేసినప్పుడు భూతాలను అల్లాడించాం. మీరంతా ఏసు రక్తమే అడిగిందానే సమాధానం చెప్పాలా, దేవునికి స్తోత్రం చెప్పాలా. ఇదే నేను కోరేది. నేను అంతటా ఏం కోరట్లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుని గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అయితే ప్రభు అన్నాడు, మీరేమనుకుంటున్నారు అన్నాడు. నేను వాక్యం చెప్పట్లేదు, కొంచెం వాక్యంలో నుంచి సాక్ష్యంలోకి వెళ్తాను. అప్పుడు పేతురు అన్నాడు, నువ్వు సజీవుడు అగు దేవుని కుమారుడు అన్నాడు. ఈ సందర్భం జరిగి, లేక ఈ సంఘటన జరిగి 2024 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఈ సంఘటన, ఈ సందర్భం నేటికి కూడా మన మధ్యలో ఉంది. ఏంటంటే, యేసుక్రీస్తుని గురించి అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేకమైన ప్రదేశాల్లో రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆయన గురించి. అవునా కదా? హల్లెలూయా. ఏం మాట్లాడుకుంటారు? అసలు యేసు ప్రభు అంటే ఏంటని అవునని అడిగామనుకో, అంటే అదే తెల్లోళ్ళ మతం కదా అది. ఎవరు మతం అంట? అమ్మ, తెల్లోళ్ళకు ఒక మతం, నల్లోళ్ళకు ఒక మతం ఉంటుందా? సరేలేండి అంతే అన్నారు. ఇప్పుడు ఏమొచ్చింది? యేసుక్రీస్తు అంటే ఏమిటని ఇంకొకళ్ళని అడిగామనుకో, ఆ బ్రిటిషోడు తెచ్చిండండి ఆయన్నే. బ్రిటిషోడు తెచ్చుకొచ్చి మనకు తగిలిపోయాడు. ఇప్పుడు వీళ్ళు పట్టుకొని ఏలబడుతున్నారంట. బ్రిటిష్ మతం అంటే అక్కడ ఇశ్రాయేలీ దేశంలోనే కాదు, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన గ్రామంలో కూడా ఆయన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నాయి. సరే, అది వదిలేసేయండి. యేసుక్రీస్తు అంటే ఎవరబ్బా అని కొంచెం లోతుగా అడిగామనుకో, కొంతమంది ఇచ్చే 3 సమాధానం ఏంటో తెలుసా? ఆయన యేసు ప్రభు మావాడు, మాదిగోడు దేవుడు రబ్బో, మీకేం తెలుసా? అబ్బా, వాళ్ళకైనా దేవుడు? కులానికి ఒక దేవుడు ఉంటాడా? ఉండడు. సర్వ మానవాళికి ఏకైక దేవుడు ఒక్కడే ఉంటాడు. హల్లెలూయా. దేశానికి అంతగడతారు, జాతికి అంతగడతారు, కులానికి అంతగడతారు. ఆ రోజుల్లో కూడా యేసు ప్రభువును వాళ్ళకి అనుకున్నారు. ఆ దేశంలో ఆయన ఇర్మియా అని, ప్రవక్త అని, ఏలియా అని ఏదో చెప్పుకున్నారు. ఈ రోజు కూడా మన దేశంలో రకరకాలుగా చెప్పుకుంటున్నారు యేసుక్రీస్తుని గురించి. నిజంగా ఈయన ఎవరు? ఆయన బ్రిటిష్ వాడు దేవుడా? అమెరికా వాడు దేవుడా? కాదు మానపల్లి మాదిపల్లి దేవుడా? అసలు ఎవరు ఈయన? హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఒకప్పుడు అలాగే
అనుకున్నవాళ్ళం నేనే కాదు, మీరు కూడా అనుకున్నారు ఒకప్పుడు. ఎప్పుడు యేసు క్రీస్తు అంటే ఏమిటో తెలియనప్పుడు. ప్రియమైన దేవుని పిల్లరా, పేతురు అంటున్నాడు, నువ్వు సజీవుడు వగు దేవుని కుమారుడు అంటున్నాడు. ఈరోజు దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు అంటున్నారు, యేసు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఏ నోటితైతే అది పరాయి మతం, పరాయి సంప్రదాయం, పరాయి యొక్క అలవాటు, ఆ కులం ఈ కులం దేవుడని మనం విమర్శించిన మనమే ఈరోజు ఏమంటున్నామంటే యేసు క్రీస్తు అందరికీ ఏమై ఉన్నాడు? ప్రభువై ఉన్నాడు. ఆయన నామమునకు కీర్తి కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట చదివించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ రోజు నేను బైబిల్ పట్టుకొని సేవ చేస్తున్నాను. దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను దేవుని సేవలో ఉన్నాను. ఎన్ని చోట్ల దేవుణ్ణి స్తుతిస్తున్నానో, ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాను. ఆయన నా జీవితంలో చేసినటువంటి అద్భుతాలను వివరిస్తున్నాను. అంతకన్నా ఎక్కువగా నేను మారినప్పుడు యేసు ప్రభువుని తిట్టాను. అంతకన్నా ఎక్కువగా ఆయన్ని దూషించాను, ఆయనని ద్వేషించాను. ఎంత దూషించావే, మేము కూడా తిట్టాం యేసు ప్రభువుని ఒకప్పుడు. నువ్వు చాలు నా దెబ్బకి. ఎందుకు తెలుసా? నా వృత్తే భూతవైద్యం. అసలు మా పని చేతబడి చేయటం. నేను ఎంత పాపం వచ్చిందో తెలుసా? నాకు మనుషులకు చేతపడి యేసు ప్రభుకి చేయాలని పెట్టుకున్నాను. ఎవరికి? యేసు ప్రభు. మరి చేసావా? చేశానండి. ఆయనకి చేతపడి చేయబట్టి ఆయన తిప్పు నాకు చేసినట్టున్నాడు. ఇవాళ బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాను. ఎవడన్నా బాగు చేసేవాడు ఉంటే రమ్మనండి, మంత్రగాడ. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు క్రీస్తుని ఎంత ద్వేషించానో ఇవాళ అంత బైబిల్ పట్టుకుని ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాను. నా సాక్ష్యం నేను చెప్పుకోవడం, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన అమూల్యమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ చేతిలో మైకు పెట్టారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను, కానీ మీరు కూడా చెప్పగలరు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతగా ద్వేషించాను దేవుణ్ణి నేను. ప్రియమైన దేవుని జనాంగమ, నా పేరు పాస్టర్ బర్నబాస్. ఈ బర్నబాస్ గారు ఎక్కడి నుంచి వచ్చాడయ్యా అంటే, మన ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా గుర్రజాల నుంచి నేను వచ్చాను. మాకు నరసరావుపేట కేంద్రంగా ఉంది. ఈ గురజాల్లో 2 స్థలాల్లో చిన్న పరిచర్య చేస్తున్నాను. నేను 2 స్థలాల్లో పరిచర్య చేస్తున్నాను. దాదాపు 16 ఏళ్ల నుంచి అక్కడ నేను పరిచర్యలో ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవాళ పాస్టర్ బర్నబాస్ గారంటే 2 రాష్ట్రాల్లో నాకు చాలా మందికి నేను తెలుసు. ఎందుకంటే మాంత్రికుల సాక్ష్యాలు కొడితే ఖచ్చితంగా నా వీడియోలు వస్తాయి. ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న ముగ్గురు ఆరోగ్యం గారు, జగ్గయ్య గారు, నేను మాంత్రిక విద్యల నుంచి విడిపించబడి దేవుడిని నమ్ముకున్న, దేవుణ్ణి నమ్మి సేవ చేస్తున్నాడు. మేము ముగ్గురు బాగానే అంటున్నారు, కానీ ఒకసారి స్తోత్రం చెప్పండి. మొత్తానికి లైన్ లో ఉన్నారండి. హల్లెలూయా. ఏమో మీరు పాటలు పాడి పాడి మీరేమో నీడలిసిపోయారు ఇంట్లోకి. ఇంకా చదువుకుంటారేమో అనుకుంటున్నా కానీ ఊపుకునే ఉందిలేవారు. ఏసు రక్తమే. ఏమంటే కొంచెం నేను దూరంగా మాట్లాడతాను, ఎందుకంటే మీరు నిద్రపోకుండా ఉండటానికి నేను మాట్లాడతాను. సరేనా? హల్లెలూయా. ఏం జరిగిందంటే, ఇవాళ బర్నబాస్ గారు అంటే అందరికీ తెలుసు. ఎందుకంటే నా వీడియోస్ లక్షల మంది నన్ను చూస్తూ ఉంటారు. లక్షల మంది వీసులో ఉంటాయి నా యొక్క వీడియోస్. ఇప్పటికి 10 లక్షలు దాటిపోయి కొన్ని వేల మంది నా సబ్స్క్రైబర్ గా నన్ను వెంబడిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ తెలుసు. కానీ నేను పాస్టర్ అనే కానీ ఒకప్పుడు నేను ఏమై ఉన్నానో తెలుసా? అది దేవుని కృప.
ఏమయ్యమ్మా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ బర్నబాసు పేరు ఒకప్పుడు భద్రయ్య. మా స్వస్థలం తెనాలి మహాపట్టణం. తెనాలి పట్టణం అంటే తెలియని వాళ్ళు అందరూ. కాబట్టి ఈ తెనాలి పట్టణంలో చెంచుపేట అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో మా పూర్వీకుల నుంచి మేము నివసించేవాళ్ళం. కులరీత్యా ఎస్టీ యానాది కులానికి సంబంధించిన వ్యక్తిని. ప్రియమైన దేవుని పిల్లలారా, మా తల్లిగారి పేరు అంజమ్మ, మా నాన్నగారి పేరు కోటయ్య. మేము నలుగురు మగపిల్లలం, నేను రెండో వాడిని. ఆ ప్రాంతంలో మేము నివసించేవాళ్ళం. ఇంచుమించు ఇక్కడ మా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ప్రత్యేకించి వర్ణించాల్సిన అవసరం లేదు. చాలా మూఢాచారాల మధ్యన మా కమ్యూనిటీ వాళ్ళు అనగా మా కులస్తులు అప్పుడు 40 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు చెప్తున్నాను. ఇది స్తోత్రం చెప్పండి. నివసించేవాళ్ళం. ఎంత మూఢాచారాలయ్యా! జ్వరం వస్తే పారాసెటమాల్ టాబ్లెట్ కన్నా ముందు సోప్ చూపిస్తే తెలుస్తుంది దెయ్యమో పోతామో అన్న నమ్మకం. అలాంటి నమ్మకాల మధ్యన పెరిగాను. ఊరందరినీ ఒక పక్కన పెట్టి మా కుటుంబం ఒకటే ఒక ప్రత్యేకమైన కుటుంబం. ఏంటంట మీ కుటుంబానికి ప్రత్యేకత అంటే మా తాతగాడు ఉన్నాడు లేండు. ఆయన పేరేంటంటే గోపాలం. ఇదిగో మా నయ్య గారి ఇంటి పేరు తలపల గోపాలం. ఎవరు ఏంటి మా అమ్మమ్మ దొరుకుపోడు కానీ మా అమ్మ దొరుకుపోడు కానీ నా దొరుకుపోడు అయితే కాదు, నేను చెవురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన భూత వైద్యుడిగా ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లోనే ఇలాంటి పేరు కాదు, గొప్ప పేరు సంపాదించాడు మా తాతగారు. ఎంత పేరయ్యా అంటే చాలా పేరు సంపాదించాడు. మంచి పాపులర్ అయిన భూత వైద్యుడు ఆయన, సోదిపడేవాడు. కాబట్టి ఆయన సోదరు కూర్చుంటే కరెక్ట్గా చెబుతాడని జనం కుక్కల్లలుగా వచ్చేవాళ్ళు మాట ఆయన దగ్గరికి. ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు జనాలు. అంత పేరు సంపాదించాడు ఆయన. అయితే ఏం చేసేవాళ్ళు భూత వైద్యం లాంటి 4 విషయాలు. ఒకటి ఏంటో తెలుసా? ఏది దేవుని స్తుతి చెల్లిద్దాం. ఆ చుట్టుపక్కల ఎవరికి ఎప్పుడు ఏ టైంనైనా దెయ్యం వచ్చిందంటే ఆ పచ్చిన దెయ్యానికి పుట్టిల్లు ఎక్కడయ్యా అంటే మా ఇల్లే. దెయ్యానికి పుట్టిల్లు ఏందయ్యా మరి ఎక్కడ దెయ్యం పట్టిన ఫలానా సాటకపోతే నాయన తొందరగా బాగుపడతారని చెప్పి మా ఇళ్ళకే తీసుకొచ్చేవాడు. దెయ్యాలు బాగుపడటంలో మా తాత నెంబర్ 1. ఆ తర్వాత నాకు నేర్చుకున్నాక ఎంత వండి దెయ్యాన్నైనా సరే మేము సులువుగా బాగొట్టేవాళ్ళం. మా పనే బాగుట వైద్యం. ఏసు రక్తమే. ఎంతలా వండి దెయ్యాన్ని సులువుగా బాగొట్టేవాళ్ళు అన్నమాట. కాబట్టి భూతాలు ఎల్లగొడతంలోకి పేరు సంపాదించాం. డాడీ స్తోత్రం. వరదల్లదికి బర్నబాస్ అంటే ఎవడికి తెలియదు. దెయ్యాలు పాస్ట్ అంటే తెలుసు అంటారు. అవును, నేను మారి పాస్టర్ అయ్యా కానీ దెయ్యాలు నన్ను వదిలిపెడతాను. ఎందుకు వదిలిపెడతా చూడండి. ఇక నయ్యం అయ్యగారు చాలా చక్కగేసాడు. మా మాంత్రికుడు అని కొంతమంది ఏం చేస్తారు, పుత్ర మాంత్రికుడు అని అంటారు. ఈ మాంత్రికుడు అనే పదం నన్ను వదిలిపెడతా. జాగాలు నవ్వుకొని నేను ఇలా 20 సంవత్సరాలు సేవ చేస్తున్నా. పాస్టర్ గారే కానీ మాంత్రికుడే అది మాత్రం వదులుతా. ఊళ్ళో దిగితే దెయ్యాలు పాస్టర్, దెయ్యాలకు ఒక పాస్టర్ ఉందా? నన్ను రకరకాలు పిలుస్తున్నారు. రకరకాల జిల్లాల్లో, రకరకాల ప్రాంతాల్లో రకరకాలు పిలుస్తున్నారు. మొత్తానికి నేను మారాను కానీ ఆ పేరు మాత్రం మారలేదండి. ఏసు రక్తమే. డాడీ స్తోత్రం. మనకు వచ్చిన అర్థమేం లేదులే, ఉంటే ఉండి ఎట్టైనా చుట్టాలే అనకట. ప్రియమైన దేవుని పిల్లలారా, రెండోది ఏంటయ్యా అంటే తాయింతులు కట్టేవాళ్ళం. మా తాయింటికి ఎంత పేరుందో తెలుసా? ఈ టైంలో కొనుక్కుంటేనే పొద్దున్న తాయింపు దొరికింది. ఇట్టాంటే భూత వేదికలు కాదు, మీ లెక్కన పండుకోవాలి వచ్చి. పండుకుంటే పొద్దున్నే లైన్ లో కూర్చుంటే దొరుకుతుంది, లేదు దొరకదు. ఎట్రాంగ అటు పంపించడానికి సినిమా టికెట్ కాదు అది. అంత డిమాండ్ ఉండేవాళ్ళు అన్నమాట. కాబట్టి
తాయికి అంత పేరు ఉండేది. ఎంతకే తాయికి కట్టించుకోవచ్చా? తాయిలో ఏముంటది? తాయికి కట్టించుకోకపోతే వచ్చే నష్టం ఏంటి? అసలు లాభమా నష్టమా? ఏం చెప్తా, నేను చెప్పే మాట కనుక నువ్వు జాగ్రత్తగా విన్నావంటే నీ జీవితంలో ఏ తాయితీ కూడా నీ చేతితో కూడా నువ్వు తాకోమాట. దాంట్లో ఏముందో నీకు తెలిస్తే అదేంటండి అట్ట అంటారు? అవునండి, నేను కట్టించుకున్నాను కాదండి, కట్టినోండి. ఎంతమంది కట్టేవా నువ్వు? 70,000 మందికి కట్టే నేను తాయితీ. మా తాతతో సంబంధం లేకుండా నేను ఒక్కనే 70,000 మందికి తాయితులు కట్టి వాళ్ళందరూ కట్టించుకుంటారు అని చెప్పి నేను బైబిల్ పట్టుకొని నిలుపు. ఏందంటావు అంటే నేనేమంటానంటే, నా మాటలు విన్నోడు తిక్కల మందా, ఆ దేవుడు మాట విన్నోడు నేను జ్ఞానవంతుడి. ఏంటి ఆ జ్ఞానం తెలుసా? బైబిల్. హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మూడో విషయం ఏంటో తెలుసా? శుద్ర పూజలు. శుద్ర పూజలు అంటే ఏంటి? దొంకల్లో, పొలిమేరల్లో 3 చోట్లు కలిసి కాడ ముగ్గులు గీయటంలో దిగుతాను. ఎన్ని జిల్లాల్లో ముగ్గులు వేసాను, ఎన్ని పొలిమేరలు తిరిగాను, ఎన్ని చోట్ల కోళ్ళు గొర్రెలు కోసి, ఎన్ని పూజలు. ఏం పూజలు? దేవుడు పూజలు కాదా, పొలిమేరలో పూజలు. ఇట్లా వేసి వచ్చేవాడు. తేడా మొత్తానికి పోలు ఎదురు దొరకలేదు, కానీ చెప్పులు ఓడగొట్టేవాడు. అట్లా వేసి ఎట్లా వేసి అలా ముగ్గులు, నేను వేసిన ముగ్గులే కొన్ని వేలు ఉంటాయి మాట. అన్ని వేల ముగ్గులు నేను వేసాను. ఎందుకు? బాగు చేయాలి దాటింపులు కండి ఇవన్నీ తిరిగి చేసేవాడు అనమాట. మూడో పని నేను చేసే పనులు చెప్తుంది. 4వ పని ఏంటో తెలుసా? మా తాతకి ఇవ్వడానికి మరి డబ్బులు ఇచ్చేసి శాంత కొడుకోడు కళ్ళు మూసుకొని చల్లగా చేసేవాడు. ఈ మొక్కలోడు ఇటైనా తిరుగుతాడు, అటైనా తిరుగుతాడు. ఆయన కావాల్సింది ఏంటి? డబ్బు. ఏ రక్తమే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి కుటుంబంలో పుట్టాను. నాకు ఒక తెలిసిన కాడి నుంచి మా వృత్తి ఏంటో తెలుసా? మా ఉద్యోగం ఏంటో తెలుసా? బోధైదువం. ఈ బోధైదువంలో చూస్తూ పెరిగాను. 13 సంవత్సరాలు వచ్చాయి. 13 సంవత్సరాలు వచ్చాయి. దేవునికి స్తోత్రం. ఎంతన్నారా? ఎన్నట్టు ఉంటున్నారా? హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, 13 సంవత్సరాలు వచ్చాక నేను 6వ తరగతి చదువుతున్నా. మా తాతకు 60 సంవత్సరాలు వచ్చాయి. ముసలోడు కళ్ళు కనపడుతుంది. ఏం చేస్తున్నాడు? కోడిగుడ్డు పెట్టాల్సిన కాడేమో నిమ్మకాయ పెడుతున్నాడు, నిమ్మకాయ పెట్టాల్సిన కాడ కొబ్బరికాయ పెడుతున్నాడు చేసుకుంటూ. అరే కనపడలేదే. వైద్యం చేసేటప్పుడు కరెక్ట్ గా చెయ్యాల. చేసే దాంట్లో చిన్న తేడా వచ్చినా చేసేవాడు ఎగిరిపోతాడు. ఇది భూత వైద్యంలో ఉన్న గొప్పతనం. అది ఎందుకంటే మాంత్రిక విద్య, చాలా జాగ్రత్తగా ఉంటారు. తాడిందన్నీ వాడు ఉంటే తల్లన్నీ వాడు ఉంటాడు. అందుకని మా తాత ఏం చేశాడని నా వల్ల కావట్లేదు, ఇక నేను ఈ ఉద్యోగానికి రిటైర్మెంట్ ఇవ్వడం నయం అనుకున్నాను. అనుకొని మా ఇంట్లో వాళ్ళందరిని పిలిచి, అమ్మాయి నేను మానేస్తానమ్మా, ఈ పోతైతే కలిసి నేను చేయలేను, ఓపిక లేదు, కళ్ళు కనపడలేదు అని మా ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏమన్నా తెలుసు? నీలే మానేస్తాను అంటున్నాడు. హాయిగా బతకొచ్చు. ఎందుకని? చాలా డబ్బులు వస్తాయి దాంట్లో. మరి ఎందుకని ఒప్పుకున్నారంటే, ఏమంటే పొద్దున్న లేచిన కానీ ఒక 4 మంది తేలిగ్గా వచ్చేవాళ్ళు దెయ్యాలు పెట్టినవాళ్ళు. దెయ్యాలు పెట్టిన వాళ్ళని ఎప్పుడన్నా చూసారా? అంటున్నారు కొంతమంది. అసలు మన ఏసు రక్తమే. మొన్న రోజు మా చర్చిలో ప్రార్థన జరుగుతుంటే హైదరాబాద్ లో ఒకటి ఫోన్ చేసి, అయ్యా ఈ అమ్మాయికి దెయ్యం పట్టింది, మా వల్ల కావట్లేదు అయ్యా, నీ దగ్గరికి. నాకు హైదరాబాద్ దగ్గరే.
తీసుకొస్తామయ్యా అన్నారు. నేను అన్నాను పాత్ర టైంకి వచ్చేయండి త్వరగా అన్నా. సరే పాత్ర మొదలు పెట్టా, జిమ్ అని వచ్చింది కారు. మా చర్చి ముందు ఆగింది. డోర్ తీసుకొని తను నన్ను దిగాను. ఎందుకంటే నేను దెయ్యం ఎవరికి పట్టిందో చూస్తున్నాడు. ఒక అమ్మాయి దిగిందండి, మోతి పిల్ల పిక్కేసింది, ఇక్కడ దాకా పీజాడేసింది, హ్యాండ్ బ్యాగ్ దగ్గర ఎత్తు చెప్పులు వేసింది. ఆ అమ్మాయి అనట దెయ్యం అని సైకి చేస్తున్నారు. దెయ్యాలకు కూడా ఎంత టైం ఉంటుందా? హల్లెలూయా. బానే ఉంది దెయ్యం. కూర్చోండి వచ్చాను. కూర్చోండి అంటే వచ్చారు లోనికి. మా విశ్వాసులు మీరెక్కడ కూర్చొని ఉన్నారు, వాక్యం చెప్తున్నాను. అంతలో ఒక ముసలాం ఆ పిల్లని చూసి, పిల్లలు ఎంత బాగుంది, రాయాలి నా మనవరాలంటున్నాం, కూర్చోండి ఇక్కడ అంటున్నాను. ఇట్ట సైకి చేస్తాను నేను, పిలవపాకండి అని. నా మాట ఎవడు అంటున్నాడు, మార్తమ్మ, మరియమ్మ, లూదమ్మ ముగ్గురు పోటీ పడి నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నా దగ్గర అని పోటీలు పడుతుంది. ఒక మొసలు లేచి చేయి పట్టుకొని గుంజింది ఆ పిల్లని. ఆడుకొని కూర్చోబెట్టుకొని అంటుంది, ఏం పేరు? చాలా బాగున్నావు, సినిమా యాక్టర్ ఉన్నట్టున్నావు, ఈ ఊరి నుంచి వచ్చారు అడుగుతుంది. నేను అన్నాను మా అత్తమ్మ సైడ్ చేస్తుంది, నా దేవుడు బయట తీసుకుంటుంది. సరే 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 కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దామన్నా. హల్లెలూయా. ఇదిగో మన ఇంటికి వచ్చిన పిల్లకి దెయ్యం ఒంట్లో ప్రార్థన చేద్దాం, కళ్ళు ముగిండారు. ఈమె ఇంతలా కళ్ళు తెరిచింది, అందరు కళ్ళు ముగిమట్టి కళ్ళు తెరిచింది. నా పక్కన ఆనుకోను కూర్చున్నది దెయ్యమా అని. గంటే నేను కళ్ళు మూసి స్తోత్రం అని కళ్ళు తెరిచేసరికి దెయ్యాలు మొక్కదాన్ని వదిలేసి టోళ్ళకి వెళ్ళిపోయారండి. మళ్ళీ ఎవరో తెలుసా, యెహోవా భక్తులు. దాని స్తోత్రం అంతది. నేను ఇవాళ చచ్చిపోయేదాన్ని సాక్షి చూస్తుంది. మళ్ళా వారం పోయిన దెయ్యాన్ని కానుకొని కూర్చున్నాను, దేవుడు నన్ను కాపాడాడు, అసలు గుండె పోయినంత పని అయిందా. మరి సోపుల కోసం ఎగబడి తిరిగేముంది ఏసు రక్తమే. నాకు ఎత్తుంది వార్నింగ్ ఏమన్నా తెలుసా, ప్రార్థన అంటే ఏదయ్యా, వాక్యం చెప్పాలి, పాట పాడాలి, ప్రార్థన చేయాలి. ఇది ఎక్కడ పోవాలా, ఏ దెయ్యాలు వాళ్ళు తీసుకొచ్చి మధ్యలో కలుపుతున్నావు. ఇట్లాంటి ప్రార్థన ఉన్నప్పుడు నాకు చెప్పొద్దా? హల్లెలూయా. ఒక్క దెయ్యానికి ఇంతలా భయపడితే పొద్దు ఊహులు దెయ్యాలి మా కొమ్మలో. అందుకని మా తాతకి మా ఇంట్లో వాళ్ళు అమ్మయ్యా అనుకున్నారు, వదిలేద్దాం అమ్మాయి నేను మారేస్తా కదా, మనవుల్లో ఒకటి నేర్పుతానే అని. వద్దు ఆయన మగపిల్లలు లేరు, ఆడపిల్లలు సంతానమే. వద్దు ఎవరికి నేర్పొద్దు అంటే సరేలే అన్నాడు. కానీ తన మనసులో ఒక మాట పెట్టుకున్నాడు, ఏంటో తెలుసు, ఎప్పుడుకో ఒకడికి నేర్పకుండా నేను జావకూడదు. ప్రతిష్ట చేసుకున్నాడు. ఇక మొదలు పెట్టాడు. ఏంటి మొదలు పెట్టాడు, మా యొక్క 9 మంది ఉన్నాం ఆయనకి, మేము మనవాళ్ళు అయ్యాము. మొఖాలు చూస్తున్నాడు, ఎవడు మొహం మీద రాత బాగుందో అని. చెయ్యలు చూస్తున్నాడు, గీతలు చూస్తున్నాడు, సోదులు కలక సోది పాడుతున్నాడు, ఎవడి పేరు మీద వస్తుందో ఈ వైద్యాన్ని. అబ్బా అబ్బా ఎన్ని టెస్టులు చేస్తున్నాడు. అన్ని టెస్టుల్లో కూడా అదేం పోయే కారణంగా నేనే వస్తున్నాను. హల్లెలూయా. దెయ్యాలకు, దేవుళ్ళకి, దేవతలకు నేను బాగా నచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిట్లో నాదే. దేవుని స్తోత్రం. ఇది స్ట్రాంగ్ నిర్ణయించుకున్నాడు. వీడికి నేర్పితే తిరుగులేదు, విద్యగల్లోడు అవుతాడని నన్ను దగ్గరకు పిలిచాడు. మాట్లాడుతున్నారు కదా మీరు మధ్య మధ్య, పిల్లలు కంట్రోల్ చేయండి. దేవుని స్తోత్రం. పెద్దోడు కాదు, పిల్లలు కొంచెం కంట్రోల్గా ఉండాలి. ఏమంటే నాకు అసలుకే లేటుగా ఇచ్చారు, నేను షార్ట్లో ముగిద్దామంటే మళ్ళీ మా బావగారికి అన్యాయం చేయాల్సి వస్తుంది. అందుకని నేను కొంచెం వివరంగా చెప్తున్నాను, జాగ్రత్త. నేను పద్దాకు రాను కదా, 3 నెలల క్రితం అడిగితే నేను ఇప్పుడు దొరికాను. మే నెల చివరకు కూడా నాకు ఇప్పుడు డేట్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. సరేనని
కొన్ని పాఠాలు నేర్పుతాను, నేర్చుకోరా అన్నాడు. నేను అన్నాను, మా పంతలమ్మ చెప్పేదానికి తలకాయ పోటు వస్తుంది, నీ పాఠం నాకు అక్కర్లేదన్న మా తాత. అరే అట్లా అనవాకురా, మీ టీచర్ని కావాలి, టీచర్ ఏమి ఎత్తాక కర్ర తీసుకొని 4 ఎత్తది, ఎందుకంటే ఆమె ఇచ్చేది ఏమి ఉండదు అక్కడ. అప్పుడు ఆ తాత అన్నాడు, నేను చెప్పేది నేర్చుకుంటే నీకు రోజుకు రూపాయి ఇస్తారా అన్న. రూపాయి అనేసరికి ఆలోచన వచ్చింది, ఇదేదో బాగుందే, ఏది రక్తమే ఎందుకో తెలుసా, ఇవాళ రూపాయి అంటే ఎవడికి నచ్చట్లా, అసలు ఎవడు తీసుకోకూడదు నాకు తెలిసి. నేను చదువుకునే దినాల్లో 5 పైసలు 10 పైసలు 20 పైసలు చెల్లి. ఈరోజు పిల్లలకి అవి తెలుసా, అసలు అవి ఎలా ఉంటుందో కూడా తెలియదు మాట. అప్పట్లో రూపాయి అంటే వామ్మో చాలా డబ్బులు. నేను అన్నాను, సరే తాత ఇంట్లో ఎవరికి చెప్పకూడదు, చెప్పనులే. ఆ రోజు నుంచి మొదలు పెట్టాడు, తెల్లని పేపర్ మీద మలయాళంలో నేర్చుకున్న మంత్రాలు రాసి నాకు ఇచ్చేవాడు. ఏం మంత్రాలే, దేవుడు మంత్రాలు కాదు, ఈ భూత వైద్యం సంబంధించిన క్షుద్ర మంత్రాలు. నువ్వు తీసుకెళ్లి చక్కగా కూర్చొని నేను బాగా చదువుకొని బడిలో మా తాతకిచ్చి శుభ్రంగా అప్పచెప్పేవాడు. పక్కకు మనం 1 రూపాయి తీసి నా చేతిలో పెట్టేవాడు. నా రూపాయి నాకు వస్తుంది, మంత్రం ఆయనకు వస్తుంది. నాకేమైంది, శుభ్రం నేను ఏం నేర్చుకుంటున్నానో నేను ఆలోచించలేదు, నేను ఏం చదువుతున్నానో నాకు తెలియలేదు. హల్లెలూయా. నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది, ముసలోడికి వారసత్వంగా నాకు నేర్పాలని పాపం చాలా కష్టపడ్డాడు, చాలా రిస్క్ తీసుకున్నాడు. ఈరోజు ఒక క్రైస్తవులుగా మనం మన పిల్లలకి ఎందుకు నేర్పించలేకపోతున్నాం బైబిల్? చాలా మంది చూడండి ఏం చేస్తారో తెలుసా, అరే నేను పాత్ర బాగున్నా గానీ టీవీ పెట్టుకొని చూడమ్మా, ఇంట్లోనే ఉండేట్టు బాబాక అత్తడు రేపు నువ్వు రమ్మన్నా కూడా వాడు మందిరానికి రాడు. చాలా మంది చేసే పనులు కొనుక్కొని చెట్టు కింద ఆడుకోండి, నేను ఇప్పుడే పాత్ర అయ్యాక వస్తా. ఒక మాంత్రికుడు పొందండి తన వారసత్వాన్ని పిల్లలకి ఇవ్వాలని నాకు నేర్పించాడండి మా తాత. ఒక దేవుని పెట్టిగా నువ్వు నీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? వాళ్ళు చేస్తారు, పిల్లలు వాళ్ళు చేయకుండా ఎలా ఉంటారు? వాళ్ళు చేశారని వదిలేసేస్తారా? వదిలేకూడదు. పిల్లల గుణం అది వాళ్ళు చేయటం. కానీ దేవుడి మందిరానికి సండే స్కూల్కి తప్పకుండా పంపించాలి. దేవుడి స్తోత్రం. మనం అనుకుంటాం కదా మొక్కే వంగనిది, బైబిల్లో కూడా ఒక మాట ఉంది, బాలుడు నడవవలసిన త్రోవానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుంచి వాడు 6 నెలలు నేర్చుకున్నానండి. నేర్చుకున్నాక మా తాత ఇంకేం చేశాడంటే ఆఖరికి వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు, నేర్పడం. అంటే మీకు ఎవరంటే అర్థమైనట్టు చెప్తున్నాను, శాతపడనేది ఎట్లా చెయ్యాలి అనేది ప్రారంభించాడు నేర్పటానికి. అది ఎంత చేయాలని చెప్తున్నాడు నాకు గురువుగా. ఇప్పుడు నాకు మైండ్లో నాకు డౌట్ వస్తుంది, ఏంటో తెలుసా, నిజంగా శాతపడి చేస్తే ఇప్పుడు వస్తాడంటువా? ఒక్కసారి ఒక్కళ్ళకి చేస్తే బాగుండు, నిజం ఎంతో అబద్ధం ఎంతో తేలిపోద్ది అనుకుంటున్నాను నా మనసులో. మా తాత అనలేదు కానీ నా మనసులోనైతే ఎవరికన్నా చేసి చంపాలన్న కోరిక మామూలుగా లేదు. ఎందుకో తెలుసు, అది వచ్చిదా అబద్ధమో తేలిపోద్దని. నేనేమనుకుంటానంటే నన్ను ఎవడన్నా కొడితే బాగుండు, వాళ్ళకి చెయ్యొద్దు, శాంతపడు. హల్లెలూయా. అసలు మా కుటుంబమే సోదులు గాడే కుటుంబం. మా జోలికి ఎవడన్నా గొడవలకు వస్తారండి. ఒప్పు దగ్గరికి పోయినా కూడా జుమ్మని పక్కకి వెళ్ళిపోయేవాడు, మీరు పట్టుకెళ్ళాలి. ఎందుకు? భయం. అసలు వీళ్ళు చేతకోళ్ళు చేసి వాళ్ళే కొంపలు మధ్యన తగలబడ్డారు, ఏమన్నా మా పొలం వాళ్ళే భయపడేవాడు. వాళ్ళు మన గెత్తులు పడేవాడు. ఏమన్నా లెక్కతో మూట కట్టుకొని ముగ్గులు ఎత్తులు పెట్టుకోవడం, దేనికి పొలిమేర దేనికి ముగ్గులు వేసుకోవడం. ఏ ముగ్గులు? పంది ముగ్గులు గాది పైకి పంపించే ముగ్గులు. ఏసు రక్తమే. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు ఒక్కడ కలిపి వాళ్ళు కాదు సరిగ్గా. నన్ను ఎవడు కొడుతున్నాడు? మా కుటుంబంలోకి ఎప్పుడు నేను తగాదవటం చూడలేదు. నన్ను ఎవడు కొడతాడు?
ఇక పోగా నన్ను కొట్టేది ఎవరన్నా ఉన్నారంటే మా పంతులమ్మ తప్ప ఎవరు కనపడతారు. చేతి శాతపడి ఆమె చెయ్యాలి. ఏ సురక్తమే పంతులమ్మకి ఎట చేస్తాం, పాపం కదండి టీచర్ అయితే. అందుకని నేను సరేలేని మా తాతతో చెప్పే, తాత నాకు ఎట్లా అనిపిస్తుంది, నా తండ్రి నా బంగారమే, నీకు చిన్న వయసులోనే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటారే, నువ్వు నా ఏజ్కి వచ్చేసరికి ఎంత మందిని పైకి దోపు అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పడో తెలుసా? అంత పని జరగకుండా ఏం చేశాడంటే తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు. ఆయనకి కీర్తి కలుగునుగా. మా లెక్కల టీచర్ గారు ఏం చేసిందంటే, అరే నువ్వు బళ్ళో వస్తున్నావు కానీ ఏం చూస్తున్నావు పత్తాకి ఒకసారి ఎత్తురాను తీసుకెళ్లి పుస్తకం ఇచ్చి ఆ పుస్తకం చూసింది పంతులమ్మ. నన్ను చూస్తుంది, పుస్తకం చూస్తుంది, నన్ను చూస్తుంది, పుస్తకం చూస్తుంది. ఎందుకో తెలుసా? కేజీకి ఒక దెయ్యం బొమ్మ ఉందండి. ఈ దెయ్యాల బొమ్మలు చూసి నా వెంట చూసి, అరే నువ్వు ఇట్లేక్స్ రారా దగ్గరికి వచ్చి ఏంటండి అని. నిజం చెప్పరా, ఏం చెప్తారు మీరు అని. నేను మాట్లాడు మౌనంగా ఉన్నా. అరే ఇంటి దగ్గర ఎవరు ఉండేదన్న, నేనండి వెళ్ళేసాడు ఒకడు, నువ్వు ఇటు రారా. ఆడొచ్చాడు. నిజం చెప్పరా, వీళ్ళేం చేస్తారా చెప్తారు. అప్పుడు ఆడంటాడు, వాళ్ళంటే భూత వైదికాలు చేస్తారంటే. భూత వైదికం అనేసరికి టీచర్ గుండి పట్టుకుంది. హల్లెలూయా. గుండె పట్టుకొని దేవానికి స్తోత్రం. హల్లెలూయా. టీచర్ గుండె పట్టుకొని, సరే మీరు భూతాయిగా చేసేది నిజమా? అవునండి అన్నాను. హల్లెలూయా. అమ్మో ఒక్కనాడన్నా చెప్పలేదారా మేము ఇలాంటి పనులు చేసేవాళ్ళం అని. నేను ఎన్ని సార్లు కొట్టారు నాయన. హల్లెలూయా. నా జీవితం ధన్యం కదా. ఎంతమంది చదివారు, ఏ పొందడమ్మన్నా మిమ్మల్ని కొట్టి ఏడిచిందా? నన్ను కొట్టి ఏడిచిందంటే ఎంత ధన్యతుంటే ఏడిచింది. నేను అనుకుంటా ఇప్పటికి కూడా నా జీవితమే ధన్యం అనుకుంటా. ఎందుకు మేము భోగ వైద్యులు అని తెలిసి అబ్బాయి వేసింది. అయినా బళ్ళుకు చిట్టే ఇయ్యాలి బొమ్మలు వేస్తావు. ప్రిన్సిపాల్ దగ్గర తీసుకుపోయి, ప్రిన్సిపాల్ సార్ అన్నాడు, రేపు పొద్దున్న మీ తల్లిదండ్రులు తీసుకురాబోయా అన్నాడు. మా నాన్న తీసుకొని పోయా. మా నాన్న ముందు పుస్తకం వేసాడు. అన్నాడు, చూడండి మీ బాబు ఏం చేస్తున్నాడా అన్నాడు. అయ్యా వాడికి తెలియదయ్యా, చిన్నవాడు, నేను చెప్పుకుంటాను. ఏమే చెప్పుకునేదే, వాడు దాంట్లో చేప పొడి ఎక్కడ చెయ్యాలో రాస్తాడు. ఇలాంటి వాడు నేను చదువు చెప్పేది. మీ మనవాడికి ఒక దండం, నీకు ఒక దండం తీసుకెళ్తున్నాను. ఇంటికి తీసుకొచ్చి 6వ తరగతితోనే నా చదువు అర్థమైంది. మన డిగ్రీ అదే అప్పటి నుంచి ఇప్పటికి. దేవునికి స్తోత్రం. మొన్న ఒక మీటింగ్కి వెళ్తే ఓ పాస్ గారు అంటున్నాడు, ఈయన బిఎల్ ఎదుగు చూపుతున్నాడు. అక్కడ అర్థమైతే ఎంతలో చదువు చదివాడు అని చెప్పాడు. ఆ పేపర్లో ఇంత కొడుకునేసాడు. నేను అన్నాను, బాబు ఆ బిఈడి తెలీదు, బిఎల్బి తెలీదు, మాకు తెలిసింది 6వ తరగతిలో అన్నం తింటాం తప్ప ఏం తెలదు. నువ్వు చెప్పిన అవసరం మాకు ఇక్కడ తెలుస్తావు, ఉపయోగం ఏంటి? దేవునికి స్తోత్రం. ఏం చేశాను తెలిసే, మా అమ్మ అంది, నీ కర్మరా చెప్పట్టు సావురా, నీ తాతతోనే అంది. నాకు స్వతంత్రం వచ్చి మా తాతతో కలిసి ఇంకా మేము చేసామండి పనులు. అబ్బా చెప్పుకుంటే తెల్లహారు తెలిసిపోతుంది మాట. ఎందుకో తెలుసా, ఆయనకి పిల్లం లేదు, నాకు పెళ్లి కానీ. ఆడికి కావట్లేదు, ఈడికి తంబి లేదు. ఇద్దరం కలిసి ఒకటయ్యాం. ఇంకెందుకు 5 చేద్దాం, 5 ఏమేం పనులు చేసామో తెలుసా? మేము చేసే సంగతి పక్కన పెట్టు. మాకు ఫాలోవర్స్ ఎంతమంది ఉండేవో 100 మంది వచ్చేవాడు, సెక్కుల మంది. జనాన్ని నాశనం చేసేవాళ్ళం, అట్ట చేసి
ఏం చేసేవాడు ఎంత చేసేవాడు మరి నాకున్న టైంలో 2 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మా పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయండి. హల్లెలూయా. ప్రతి ఆదివారం మా దగ్గరికి చాలా మంది జనం వచ్చేవాడు. దేనికయ్యా? మేము ఎవడికైనా పోబెట్టేవాళ్ళమా? ఆఫీస్ కూడా వేసేవాళ్ళం కాదు. మీరు మరి ఎందుకు వచ్చేవాళ్ళు? పెట్టబోయినా కొట్టుపోయినా అనుకున్నది జరగకపోయినా ఇంత కలిసి రాపోయినా నేను చెప్పేవాళ్ళం కారణం. చాలా మందికి చాలా అనుమానాలు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. అలా ఒక్కళ్ళ గురించి చెప్తాను నేనండి. ఒక్క మనిషి ఒక్క వర్గం గురించి చెప్తాను. వర్గం అంటే జాతి కాదు, ఒక మనుషుల గురించి. 2 నెలలు అవుతుందండి, జ్వరం వచ్చింది, తగ్గటం లేదు. ఏ మందులు ఆడినా నయం కావట్లేదు. ఇంట్లో బాగోలేదు, ఒంట్లో బాగోలేదు. అప్పుడు ఇలా కొన్ని డౌట్స్. అప్పుడు మొట్టమొదటి అనుమానం ఏంటో తెలుసా? నిజాలు కూడా ఉన్నాయి. మొట్టమొదటి అనుమానం ఏంటో తెలుసు? మాకేవుడు శాతపడి చేశాడు. ఎట్లా అన్నాడు? బయట వాళ్ళే కాదు, పార్కుల వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న ఒక మిషన్ అంటది నా దగ్గరికి వచ్చి చెవు ఇటు పెట్టి చెవు నిలబడి ఉంటే ఇట్ట పెట్టే ఏంటో చెప్పన్నా, నాకు శాతపడి చేశారు. ఆ నుంచి ఇక్కడ రావడానికి అరగంట పట్టింది. కరపొట్టి ఈ కరపొట్టి నుంచి నాకు శాతపడి చేశారు. నేను కూడా ఆ చెవులో చెయ్యి పెట్టి ఇప్పుడు శాతపడి చేయాలంటే 50-60 వేలు ఖర్చు అవుతుంది. ముసిల్లానా నీకు అంత ఖర్చు ఎవడు పెట్టడం, నోరు మూసుకోదు అని. హల్లెలూయా. మరి చెప్పనా? ఏసు రక్తమే ఎవడు చేస్తాడు? ఆ ముసలాం శాతపడి పింఛన్ తప్పు ఇంకెంత లేదు, ఉపయోగం అంత కూడా లేదు. అమ్మంటే శాతపడి చేశాడు. శాతపడి ఏసు రక్తమే. ప్రియమైన దేవుని పిల్లలారా, వీడు మా దగ్గరికి వచ్చేవాడు. అయ్యా నన్నేమో చిన్న స్వామి అనేవాళ్ళు. మా తాతను పెద్ద స్వామి, ఆయన పెద్ద గురువు, నేను పొట్ట గురువు. గురువు గారు మీకు ఆర్కెస్ట్రా వాళ్ళు నాకు అసలు పనే లేదు, నేను మాటలే బాగా. ఏసు రక్తమే. ప్రియమైన దేవుని పిల్లలారా, గురువు గారు ఏడా చెప్తున్నా ఏదో 2 నెలల నుంచి ఇంట్లో గుంటం ఎక్కువ ఉండట్లేదయ్యా. ఎవరన్నా ఏదన్నా గెలిచారంటవా అని అనుమానం. మేమనే నీకెవడు చేస్తారు? భలే వాడే మా ఇంటికి ఎదురుడే చేశాడు. ఎవరు చేశాడట? ఎప్పుడైనా గుర్తు పెట్టుకో, ఎక్కడైనా గుర్తు పెట్టుకో, ఇంటికి ఎదురోడు, ఇంటి పక్కోడు, ఇంటి వెనకాలోడు మంచోడే కాదు. ఎంతలా ఊళ్ళకైనా సరే ఇంటికి ఎదురోడు మీద ఏదన్నా చూస్తుంటాడు, మంచోడు కదా, అది మంచోడు. ఏమనేవాళ్ళం, ఇంటికి ఎదురోడు చేశాడా? నీకు తెలియదు అయ్యా, ఆయన వాడు మా ఇంటి మీద పోయినప్పుడు ఎలా ఒప్పుకున్నాడు. అయితే ఉండదు. దావీదు కూడా అంట, దావీదు మీద అంట సభలు విషపు చూపు నిలిపేవాడని వాక్యం చెబుతుంది. కొంతమంది చూపులు ఉండొచ్చు. ఏమైనా అయితే ఏమంటాం? ఏం లేదయ్యా. కొంతమంది ఏమనేవాళ్ళు తెలుసా? మాకు వాడలు మన తగదు పెట్టుకుని అత్తమ్మ నీ అమారం తిరుగుతూ ఉండదు. అది అన్నా నాకు బాగుండట్లేదయ్యా. ఈ మాయధర్మండ ఏమన్నా చేసిందేమో రకరకాలుగా చెప్పేవాడు. ఇంటి వెనకాలోడు చేశాడు, ఇంటి ముందోడు చేశాడు, కోడలు చేసింది, ఆడబిడ్డ చేసింది, ఇంకుడు చేశాడు, వాడు చేశాడు, ఏడు చేసి. అసలు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము శ్రోతులు కదా, మమ్మల్ని అడగాల, మాకు చెప్పాలా? చెప్పాల్సింది ఎప్పుడు మేం చెప్పాలి. లెక్క అయితే మేము అనుకునేవాళ్ళం మా తాతని, తాత మనమే సోదోడు అనుకుంటే వీళ్ళు మనకన్నా డబ్బులు సోదు పెట్టారు. హల్లెలూయా. నిజమే, మాకేం చెప్పేవాళ్ళు, మాకు వాడు చేశాడు, వీడు చేశాడు. ఇక పోత వైద్యులు మేమేదికాయ వాళ్ళే. ఏసు రక్తమే. చెప్పాల్సినంత చెప్పి ఎంతకు సామే మాకేమైందంటావు అని అడిగేవాడు. అప్పుడు సంగతికి వచ్చావు కానీ నీకులా వాగటం మాకు కుదరదు, మేము చెప్పటం కాదు చూపిస్తాం అనేవాడు. ఏం చూపిస్తారయ్యా? నీ ఒంట్లో దెయ్యం ఉంటే అదే నీ కళ్ళకు కనపడుతుంది. ఒకవేళ పిశాచి ఉన్నా కనపడుతుంది. చేతబడి చేసినా కళ్ళకు చూపిస్తాం. రేపు రాత్రి 12 గంటలకు రావు. ఎన్నింటికయ్యా? 12.
12 అనేసరికి వాళ్ళ గుండె దడ మొదలయ్యేది. వామ్మో ఆ టైంలోన నాకు అసలే వచ్చే భయం. అటగాదులే కానీ సంతకాడు వస్తే 7కి 8కి కుదరదా? చూడక్క చెయ్యాలి నీకులాగా సంతకాడు నీకు పెద్దకాడు కొడుకోవే. ఆటికి కూడా ఒక టైం ఉంది. ఎప్పుడైనా చూడండి టీవీలో సీరియల్లో సినిమాల్లో 12 మీదకి ముళ్ళు పోగానే బాగా మోగింది. ఇంకా లెగిసింది సుశానంలోని దేహం పెట్టుకుంటా. అమ్మ నాకు భయం వేస్తుంది. ఏది సినిమాకి ఎదురు టీవీకి ఎదురు ఇది కూడా అంతే అనేవాడు. 12 గంటలకు అప్పుడే లెగిసి చెయ్యాలి. డాడీ స్తోత్రం. మీకు ఒక సత్యం చెప్పేనా? ఒక భూత వైద్యుడిగా, ఒక అనుభవం ఉన్నవాడుగా, ఒక పాస్టర్గా నాకు తెలుసుకున్న సత్యం ఏంటో తెలుసా? 12 గంటలైతే రాత్రి దెయ్యాలకి ఎనర్జీ పెరిగింది. పగులు 12 గంటలైతే మన ఇష్టోచులకి నిద్ర. నేను అనుకుంటా ఒక్కోసారి అయ్యే నయం అనుకుంటా. ఎందుకంటే 12 గంటలప్పుడు లేచి వచ్చి కూర్చొని నాతో మొత్తం వేసేయాలి. వాకింగ్ తినిసావరాయా అమ్మగా తిరుగుతుంటే కళ్ళు గిర్ర తిరుగుతుంటే దెయ్యాలు నయమంటువా లేకపోతే ఈ దెయ్యాలు నయమంటువా? మనం అనవసరంగా అటనంటాం కానీ ఒరిజినల్ దెయ్యాలు ఏడే ఉన్నాయి. ఎందుకో తెలిసా? ఈ 12 గంటలకే నిద్రపోతాయి. అయ్యేమి లేచి కూర్చుంటాయి. వేసి రక్తమే ఏమన్నా కుదరదని చెప్పేవాడిని. సరేలే వస్తాం కానీ పక్కన మీరు 2 3 వస్తాం, 30 మందిని తెచ్చుకో. సరే ఏమన్నా కావాలా? మరి కాకపోతే 5 సరుకులు తెచ్చుకోవాలి. పూజ పెట్టద్దు, పూజ పెట్టి కానీ నీకు తెలిసి జవారం వేసుకో. సరేలే రాసి అయ్యా. నేను మా తాతకి వచ్చేవాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు భూత వైద్యుల దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి పోయేవాళ్ళు జాగ్రత్తగా వినాల. ఊరికో పాస్టర్ గారు మేము అసలు పోయేవాళ్ళమే కదా, మీలాంటి 3 మందిని చూశాను. నేను భూత వైద్యం చేసినప్పుడు చల్లగా వచ్చేవాడు. మా సాహిత్యుడు ఏం పేరమ్మా నీ పేరు? మరియమ్మ. మా పాస్టర్ గారు బాప్తిస్మం మరియమ్మని పెట్టాను. వామ్మో మరియమ్మ నేను సాహిత్యుడు. కొంతమంది ఏం చేసేవాళ్ళు తెలుసా? పిల్లల నుంచి పంపించేవాళ్ళు 100 రూపాయలు చేతికి సీక్రెట్ వెళ్ళిపోవాలి. కుంకుమ విభూతి సాహిత్యుడు. ఎవరో తెలుసా? ఇల్లు దేవుడు కదా. అలా మైకిలు ఏం పాట పాడతారు తెలుసా? నీ బలమా సిగ్గుంది నీ మొఖానికి. మనలో ఒక తాయితూ కాయలకు ఒక తాడు, ఇంట్లోనే నిమ్మకాయలు నెత్తిన కంప పెట్టుకొని, ఇంటి కొంప మీద కంప పెట్టుకొని ఆ బలం ఎక్కువ. నేనంటాను దెయ్యాల కన్నా చాలా డేంజర్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుడి పిల్లలారా, సరే మా తాత నేను కూర్చునేవాడు. తాత చెప్పు నిమ్మకాయలు ఎన్ని రాయాలి, కొబ్బరికాయలు ఎన్ని రాయాలి, పరుపురం ఎంత కావాలి, ఆవులపాకులు ఎన్ని కావాలి, అరటికాయలు ఎన్ని కావాలి. మా తాత ఎవరు అట్టి ఇచ్చే మహవాడ కొబ్బరికాయ తనకేసి బోదుకుంటారు టెక్కలు కూడా. వాళ్ళ పిచ్చి వాళ్ళకి మన పని ఉంది. అయితే ఏమంటావు? ఏమి లేదు కానీ ఒక 5 కేజీలకు కందిపప్పు రైతే దాంట్లో. మరి మంత్ర విద్యలో ఉన్న మర్మం ఇది. ఇది తెలియక జనం ఆడ కొట్టుబడి చదువుతుంది. ఏసు రక్తమే కందిపప్ప రాయలే నేను చెబుతాగానే అనేవాడు. నెక్స్ట్ ఇంట్లో అడగల చింతపండు ఎంత ఉందో? 3 కేజీల చింతపండు రాయరా దాంట్లో అనేవాడు. ఒక కొబ్బరికాయ అయితే 4 మా ఇంట్లో దొరుకుతుంది. ఏమండి తలలో షాంపు కూడా రాసేవాళ్ళం దాంట్లో. ఈ సీడీ తీసుకెళ్ళి వాళ్ళ చేతికి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఇలా తీసుకున్నట్టు చూసి గురువు గారు ఏంటి కోపడబాకండి, కోపడితో మాట్లాడుతామయ్యా. అట్లా చెప్పు. ఏమి లేదయ్యా, దెయ్యానికి చింతపండు అవసరమా? చింతపండు కాదు, చింతలు సొప్పు అవసరమైంది. ఏం మాట్లాడుతున్నాం? మేము అందరు పూజారులు లాంటి వాళ్ళం కాదు. మేము పూజారులు అనుకుంటున్నావా? ఏంది
ఉప్పుకాయ, నిమ్మకాయ, తమలపాకు, పూలు, అగరొత్తులు ఏం తెప్పించడానికి భూత వైద్యులు, మాంత్రికులు, క్షుద్ర పూజలు చేసేవాళ్ళు. మేము పెట్టాల్సింది ఇయ్యే, మేము పడేయాల్సింది కూడా ఇయ్యే. అట్లనయ్యా ఈశ్వరా అని చెప్పేవాడు. ఏసు రక్తమే ఆ పని వెళ్ళిపోయేవాడు. ఏమండో ఎన్ని రాజునా తెచ్చిపెట్టేవాళ్ళు. ఇయ్యాలో మాస్కూడిగా పెట్టుకొని ఏదో మీకు ఇష్టం వచ్చింది తెచ్చి పెట్టండి. ఈ బొర్రెలు ఏం చేస్తున్నాయో తెలుసా? అబ్బా ఏం చెప్పుకోలేదు. నీ గురించి కాదండి, మా సంఘం గురించి చెప్తున్నా నేను. ఏసు రక్తమే. దేవుడికి ఏదన్నా కానీ పదం ఫలం దేవుడికి ఇయ్యాలి అని చెప్తే మా చర్చిలో విశ్వాసం ఏం చేసిందో తెలుసా? వాళ్ళ చేతిలో తొలిగా కాసిన 3 పత్తికాయలు తెచ్చి నా చేతిలో పెట్టి, ఏందమ్మ ఇదే అంటే నువ్వేంటివి అయ్యా పులికాయ దేవుడికి ఇయ్యాలని అంటే నేను ఆ కాయలు అంత చూసుకో, ఈ కాయలు నేను ఏం చేసుకుని ఏమన్నా చేసుకో. నేనన్నాను ఈయాడన్న పొందులు తింటే కానీ నేను నీ కళ్ళకు పందిలే కనపడుతున్నాను. టక్క పచ్చికాయలు తెచ్చి నా చేతులు పెడతా. పచ్చికాయలు ఏం చేశాను నేను? ఏసు రక్తమే. వరి పండితే వరి కంకులు తెచ్చి గుళ్ళో పెట్టింది ఒక ఆవిడ. దేనికైనా పిసుకులు తింటారు కదా, మరి పాత్ర కర్రీ ఏం తినాలి? పాత్ర కర్రీ ఏం తినాలంటే ఇష్టం అనేది విశ్వాసం. ఏసు రక్తమే. ఆ రోజుల్లో మేము ఏది చెప్తే కళ్ళు మూసుకొని ఆడ పెట్టేవాళ్ళు. ఇవాళ కళ్ళు తెరిచి బాధ్యతని తెచ్చి పాపాన్ని పోవడం రావడం ఏంటి పాటలు కట్టాలి. మాసం వేయలేదా? నువ్వు ఇచ్చిన దానికి వేస్తాడు మాసం. అనవసరంగా ఆ రోజుల్లో తెయ్యాలనుకుని తెయ్యాలి కనుక ఇంటిపోయిన వాళ్ళు ఉన్నారు 2 సంఘాలు. ఏది రక్తమే. అది పోసి అమలు పడేసి అది తినేది కాదు, ఈ తినేస్తుంది. ఏది రక్తమే. ఏది పాస్ గారు అట్టు మొదలేసి ఇట్టు మొదలేసి మిమ్మల్ని కాదండి జరిగే సంఘటన చెప్తుందానండి. మిమ్మల్ని అనుకోవడం మీరు మీ ఊరు వచ్చి మిమ్మల్ని తిడతానుగా ఏదన్నా ఇంకా మాట్లాడాలి కదా. హల్లెలూయా. సరేనని వెళ్ళిపోయి వెళ్ళాడు. సాయంత్రం కల్లా మోట ఇంటి ముందు ఉండే గురుగారు ఏమన్నా దగ్గర ఏమో చూసుకోయ్యా తెచ్చి పెడతాం పోయేంత లోపలికి. సరే రాత్రి 12 గంటలకు రమ్మంటే 10 గంటలకే వచ్చి కూర్చుని వాళ్ళు. ఏంది ఇప్పుడే వచ్చారు అనేవాళ్ళం. అయ్యా ఒక్క అడుగు ముందుంటే మంచిదని వచ్చాము అయ్యా. ఏసు రక్తమే. ఏందంట? ఒక్క అడుగు ముందుంటే మంచిదంట. అట్లానా? ఈరోజు మా చర్చి ఉదయం ఆరాధన 9 గంటలకి ఆదివారం. అందరికంటే నేనే ముందెళ్తాను. ముందెళ్ళి తాపలేసి ద్రొంప తీసుకొని పాటలు పాడి మొదలు పెడతాడు. 9:30 ఒక బెర్రె రాదు. రమ్ము కొట్టుకుంటా చూస్తుంటాను. అసలుకే నాకు పాటలు రావు. నా చేత 4-5 పాటలు పాడింది 2 రోజులు ఆడతా కాదు. మీ అమ్మ సింగర్ కాదు నేను, అందుకే ఆర్టిస్ట్ వాళ్ళతో నాకు పని లేదన్న. ఏసు రక్తమే. నేనే 4-5 పాటలు పాడి నేనేమన్నా ఫీజు చూసి వెళ్ళినా గంటసార్లు ఎంటకేసుకున్నా నేను పాటలు పడతానికి వస్తుంది ఒక ఆవిడే. అందరికన్నా ఆవిడే వస్తుంది ముందు బైబిల్ తీసుకొని. పాటర్ గారా అమ్మ తల్లి నన్ను సరిగ్గా పిలువమ్మా అంత అన్నం పెడతా ఉంటా. అదే లేదండి పాటర్ గారు అన్నట్టు లేదమ్మా. పర్లేదు పాటర్. ఏంటమ్మా ఏది ఒక్కిటి రాలేదు ఎటు తెచ్చింది ఇవన్నీ? ఎడు రావలేదమ్మా, పంపలోనే తెచ్చారు. నువ్వు కూర్చోనమ్మా, నువ్వు ఒక పాట పాడితే ముందు నేను బతుకుతానమ్మా, పాట లేకపోతున్నాను కూర్చో. అడిగారయ్యా నిన్న సేవలో అనుకున్నాం మేమందరం ఏమని. అయితే మారితే రేపు అందరికీ పాడుతుంది పోదమే అని అంట. హల్లెలూయా. వచ్చిండ్రు బాగానే వస్తుండ్రు చంద్రకాడి పాడుతుంది. ఏసు రక్తమే. ఓ 7 దంపతులు టయానికి పార్థనకి ఏరారు పరలోకం పోతారా? ఏమండి నేను అంటాను, మీకు ఒక మందిరం ఉంది, మీరు రకరకాల సంఘాల నుంచి వచ్చే ఉండొచ్చు. నేనేమంటానంటే నువ్వు సమయానికి దైవజనుడి దగ్గరికి ప్రాంతానికి వెళ్తే నువ్వు టయానికి పరలోకం కూడా వెళ్తావు. ఈడ ఉట్టందుకోలేనమ్మంట స్వర్గం మీదకు దూకుతాను. ముందు
నీ పాటలు కాదు, నీ ప్రవర్తనలు టయానికి ప్రార్థనకు రండి. అప్పుడు మీరు నిజమైన భక్తులు అవుతారు. దేవునికి స్తోత్రం. ఎవరికి మీలో బాగలేదు, నాకేనయ్యా, నన్ను లెగిసి వచ్చేవాడు. ఏంటయ్యా, ఇదిగో ఈ పుస్తకంలో నుంచి ఒక పేపర్ తీసుకున్నాయవాడు. ఒక పేపర్ తీసుకుని వాళ్ళ అమ్మాయి ఇచ్చిన దేవుడు తెలుసుకోండి. తెల్లని పేపర్ ఏమన్నా చూసుకో. వాళ్ళందరూ చూసేవాళ్ళు ఏముండేది కదా, ఏం లేదయ్యా. సాంబ్రాణి సిద్ధులో వేసి సాంబ్రాణి పొగలు ఈ బొమ్మను ఈ పేపర్ ఇలా పట్టుకోమనేవాడు. ఆ పొగలు అయితే పట్టుకునేవాడు. ఏం జరిగేదో తెలుసా? తెల్లని పేపర్లు అప్పటికప్పటికే అక్కడికి చింపిరి జుట్టు, పడవాటి కొమ్ములు, ఎంత అడల్పు నేలకెళ్ళి ఒక భయంకరమైన రూపం పుట్టుకొచ్చి అది పుట్టుకుని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఉరుకుడు. అసలే అర్ధరాత్రికి 12 గంటలు ఆల్నైట్ అనుకున్నారు. ఏంటి ఆత్మరాటానికి దెయ్యం అది. ఎంత భయంకరంగా ఏంటయ్యా. నేను అనేవాడిని ఆటో చిన్నది కాదులే, గట్టిదే పట్టింది. నాకు తెలిసి మనిషి 2 నెలల కన్నా ఎక్కువ రోజులు బతకదని చెప్పేసేవాడిని. అంటే ధర్మని పడిపోయేవాడు అన్నాడు ఎవరన్నా కానీ. ఓ అమ్మ మీద చచ్చిపోతావాడిని. ఆయన నా కూతురు ఏం కావాలి, నా కొడుకు ఏం కావాలి, మా ఇంట్లో వాళ్ళందరూ ఏం కావాలి, మా ఆయన నేను లేదు ఒక్క పూట కూడా అన్నం తిండు. ఇప్పుడు నువ్వు పోతే మరి ఏం తింటాడు? ఏసు రక్తమే. ఒక దెయ్యాన్ని చేస్తాం చక్కన భార్య వండి పెడతాడు. పాప తొల్లెడు ఏడుస్తుంటే ఊళ్ళాడు. దొల్లాడు ఏడుస్తుంది. నేను అనేవాడిని పాపం వాళ్ళని చూసి నాకు జాలేసేది. పాట వాళ్ళు పాపం నిజంగా ఏడుస్తున్నారే ఉండేవాడు. అరే వాళ్ళు ఎంత ఏడిస్తే మనకు అంత మంచిది. గోపాలు లేకపోతే బూడి చేస్తారు. నేను జాగ్రత్త. ఎదవేసాలు మొత్తం వేస్తున్నాడు. ఎంతకన్నా ఎక్కువ వేస్తారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇంకా లేటెస్ట్ వాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నిజమైన దేవుడిని విడిచిపెట్టి దరిద్రుల దగ్గరకు పోతే ఎలా ఉంటుంది? దేవుడు ఏమంటున్నాడు? యెహోవా తమకు దేవుడు కాగలిగిన ప్రజలు ధన్యులని చెబుతుంటే నువ్వు దరిద్ర పనులు చేస్తే మరి దరిద్రమే పడుతుంది నీకు. ప్రియమైన దేవుని వెళ్ళారు. నువ్వు మెరకనుండ్రాయన కూడా మెరకనుండేవాళ్ళు ఏడ్చేవాళ్ళు. లాస్ట్కి ఏడ్చి నీకు సంగతి చెప్పానా, ఇప్పుడు నేను 16 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను. అంతలావుని ఏడ్చిన సువాసిని ఎంతవరకు చూడలేదు. ప్రార్థనకు వచ్చేవాళ్ళు. మన ఆవిడ వచ్చింది బాప్తీసాలకి. వచ్చి పాస్టర్ గారు నేను చాలా నుంచి వస్తున్నాగా ప్రార్థన చేసి నేను బాప్తీసం తీసుకుంటున్నాను. నా ఇష్టం నేను బాప్తీసం ఎత్తాలే కానీ ముందు నీకు ఉన్నటువంటి దోషాలు పాపాలు నీకు తెలిసినవి అన్ని దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి. పడతానయ్యా, తప్పకుండా పడతాను. చిత్తపడి వచ్చింది పాప. గుళ్ళో కూర్చుంది. నిజం ప్రార్థన కళ్ళు మూసుకొని సంవత్సరం అంతా నా యొక్క చూస్తుంది. ఏందమ్మా నా యొక్క చూస్తుందో? ఏడమంటే ఏడవైందన్న. ఇట్లా దగ్గరికి అంది. దగ్గరికి వెళ్ళి ఏంటన్నా పాస్ గారు నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే ఏడు అస్సలు రావట్లేదయ్యా. రావట్లేదంట. నీకు అనుభవం ఉందయ్యా, ఏదో ఒక సలహా కొట్టి ఎట్లా ఏడు మాట ఏం చెయ్యాలి చెప్పండి. వాళ్ళ ఆయన పక్కనే ఉన్నాడు. ఆయన దగ్గరికి పిలిచాడు. ఏ పాస్ గారు ఏం చేద్దాం అన్నాడు. ఆ సిలువుకున్న మొల్ల కిరీటం తీసి నీకెందుకు వెనక ముందు చూడమని నెట్టిపడే తల మీద అనేసరికి ఆమె ఎందన్నమాట. అసలు ఈ మా ఇద్దరు తెచ్చినోడు మంచివాడు కాదు, ఎప్పుడు చంపుతామో చూస్తున్నాడు. వాడి కిరీటం మేడమని చెబుతున్నాడు. ఈ పాస్ గారు నా మీద గయ్యాలి. ఆఫీసానికి వచ్చేవాడు ఇంతేనా ఉండేది. అసలే వాడు మంచోడు కాదు, వాడికి ముళ్ళ కిరీటం మేడమని చెప్తావా? నీ పాత వద్దు, నువ్వు వద్దా, నేను కూడా నువ్వు కూడా వద్దు. పశ్చాత్తాపం లేదే ఆఫీసమే వద్దు పోమ్మను. ఏది రక్తమే అట్లా అయిపోయారు. వస్తుంది నీకు ఏడు బాధలో కూర్చుంటే సినిమా దోపు గుర్తుకొస్తాడు, బ్రహ్మానందం గుర్తుకొస్తాడు, ఆడేడు గుర్తుకొచ్చి నవ్వు వస్తుంది. కానీ దేవుడు గుర్తుకొచ్చి ఏడుపు రాదు. ఏం చెయ్యాలండి? ఏసు రక్తమే. దేవుని స్తోత్రం. అందుకే నేనంత తలా మొలగిరిని దగ్గర పెట్టుకో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏడ్చేవాళ్ళు, పైకి లేపేవాడు.
అయ్యా మేము బతికే మార్గం ఏమన్నా ఉంటే చెప్పండి అయ్యా. ఉందాం ఏంటి ఒక 5,000 కనుక ఇచ్చావంటే నీ సమస్య అంత కిటికీలో పోతుంది. 5,000 5,000 ఇచ్చేసారు నీ సమస్య పోతుంది. ఎక్కడ తెచ్చి డబ్బులు కట్ట పెట్టేవాళ్ళు గురువు గారు లెక్క పెట్టుకోండి. ఏసు రక్తమే ఏమన్నా ఒక్క నోటు తగ్గిందే చూసుకోమనేవాళ్ళు. ప్రియమైన దేవుని పెట్టారే కట్టలు లక్షలు సంపాదించేవాళ్ళం. లక్షలు సంపాదించేవాడు. ఆ దినాల్లోని 1,000 సంపాదించేవాడు. సంవత్సరానికి లక్షలు సంపాదించేవాడు. భూత వైద్యం మీద, సోది మీద, గడ్డి మీద, ప్రశ్న మీద, వాక్కు మీద డబ్బులు సంపాదించేవాడు. కట్టలు పెట్టేవాడు. ఇవాళ మరి 16 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. నేను అనుకుంటాను నా మనసులో మా విశ్వాసంలో ఎవరన్నా అలాంటి ఒక కట్ట తీసుకొచ్చి ఎదురు పెట్టి పాస్టర్ గారు ఇది నా దశం భాగం అంటే బాగుంది అనుకుంటున్నాను. నా కలగానే ఉండిపోయింది. దేవుడు వచ్చి నన్ను పరలోకం తీసుకుపోయేటట్టున్నాడు కానీ ఇంకోరు పెట్టేటట్లేదండి. ఎవరు ఏసు రక్తమే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ దెయ్యానికి గీయడానికి ఎన్ని కట్టలైనా ఇచ్చేస్తారు. దేవుడు గీయమంటే అమ్మో ఎట్ట కుదిరిద్దరు నాయన కుదరదు. ఏసు రక్తమే. మన ఆవిడ నా దగ్గరికి వచ్చి ఇదిగా మీకు అన్నీ తెలుసు అంతగా తెలుసు. ఎంత ఖర్చు అయినా పర్లేదు నేను బాగుపడిస్తాను. డబ్బు గురించి నువ్వు ఆలోచించు బాబు పాస్టర్ గారు అసలు. ఏసు రక్తమే. ఏమండి నీలా విశ్వాసం ఉంటే చిటికెడు కొబ్బరి నుంచో నువ్వు బాగుపడతావు. ఏదో చెయ్యాల్సిన అవసరం లేదు. డాడీ స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ ఇంతకీ ఆ పేపర్లో బొమ్మ ఎలా వచ్చింది? ఇప్పుడు అది మన పాయింట్. మంత్రాల గంట చింతకాయలు కూడా చాలా వెంట మేమేం చేసేవాడు మా తాత దగ్గర ఉన్న మ్యాజిక్ అంట. ఒక తెల్లని పుస్తకం కొనుక్కొచ్చి నిమ్మకాయని ఎలకూడదు కోడి కట్టపల్ల సహాయంతో దాని మీద నేను కానీ మా తాతగారు నాకు కూడా ఎంతకైనా సరే తీసేవాళ్ళం దెయ్యాల బాబు ఆరబెట్టేస్తే మా పిల్లలు కొంచెం కంట్రోల్ చేయండి. ఎవరి పిల్లలు బాగా కాల్ చేశారు. హల్లెలూయా. పేపర్ మీద దెయ్యాల బొమ్మ గీసి ఆరబెట్టి ఏం కనపడదు. దాని కనుక నొప్పుల మీద కానీ ఇలాంటి వేడిగల ప్రదేశం లైట్ దగ్గర కానీ ఎండలో కానీ పెట్టేవనుకో నువ్వు రాసిందైనా గీసిందైనా దాంట్లో ఎర్రగా పుట్టే గుణం నేను మాట్లాడు. ఈ సంగతి మాకు తెలుసు కానీ మా దగ్గరకు వచ్చే భక్తులకి తెలిస్తే ఈ పళ్ళు ఉండేయా అమ్మో ఎప్పుడో ఓడగొట్టే. హల్లెలూయా. ఒక 100 పేజీల మీద 100 బొమ్మలకి బొమ్మ ఎంతో కొంత మాకు నష్టం వచ్చేది ఏం లేదు. రూపాయి నిమ్మకాయతో 1,000 సంపాదించేవాడు. అలా గీసి పడేసేవాడు. ఏసు రక్తమే. అవి నమ్ముతారు. నిజమైన దేవుణ్ణి మాత్రం నమ్మరు. సత్యం దగ్గరికి రారు.